హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనము యూట్యూబ్ స్టార్ట్ చేసి 2016లో స్టార్ట్ చేసాము. అయితే అప్పుడు స్టార్ట్ చేసి ఆపేసాము. అయితే ఇప్పుడు మళ్ళీ మొబైల్ ఫోను 2024లో కొని ఈ సంవత్సరంలో మళ్ళీ స్టార్ట్ చేసాము. 2024 జనవరి నుంచి స్టార్ట్ చేసాము. అయితే 3 వీడియోస్ చేసి వదిలేసాం. 3 వీడియోస్ చేసి లాంగ్ వీడియోస్ చేసి వదిలేస్తే వ్యూస్ రాలేదు, ఏమి రాలేదు. చాలా అంటే చాలా బాధపడ్డాడు. వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ ఒక్కరు వచ్చారు, 2 వచ్చారు అంతేను. అయితే నాకు ఆల్రెడీ 75 మంది ఉన్నారు, 80కి వెళ్ళారు. ఇంకా మనకి రారేమో అని అనుకున్నాను. అయితే నేను సాయిరాం గుడికి, శివయ్య గుడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి అనుకున్నా, మనకి సాయిరాం చాలా సచ్చరిత్రల్లో చాలా విషయాలు చెప్పారు. అలాగే నేను కూడా ఇది నిజమా కాదా అని చెప్పేసి సాయిరాం మీద టెస్ట్ చేశానండి. అర్థమవుతుందా? ఏమని చెప్పారంటే, మా సమాధి నుంచి మీకు సమాధానం ఇవ్వబడను అని చెప్పేసి అన్నారు. కానీ అది కరెక్ట్ అయితే అని చెప్పేసి నేను గుడికి వెళ్ళిన తర్వాత సాయిరాం గుడి దగ్గర తిరుగుతూ ఆ మొబైల్ ఫోన్ అక్కడ పెట్టి ఆయన సాయిరాం, నేను ఈ సమాధానం నుంచి నాకు సమాధానం ఇస్తానన్నారు కదా అని చెప్పేసి. అయితే నాకు కూడా యూట్యూబ్ ఛానల్లో నాకు వ్యూస్ రావడం లేదు, 2 4 కనీసం 10 మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అనుకొని అని ఆ మొబైల్ ఫోన్ అక్కడ పెట్టి సాయిరాం జూలై నెల కల్లా 500 మంది, అసలు కనీసం 10 రోజులకు కూడా ఒక సబ్స్క్రైబర్స్ కూడా అవ్వడం లేదని చెప్పేసి ఆయన అనుకొని, అవునా ఆ రోజు గురువారం అయితే మనం ఆయనకి చెప్పిన మాట, సబ్స్క్రైబర్స్ రావడం లేదు కదా అని చెప్పేసి ఆ రోజు నైటు ఒక వీడియో చేసి మార్నింగ్ అంటే శుక్రవారానికి ఒక వీడియో అనేది అప్లోడ్ అవ్వద్దు అనమాట. అయితే నాకు గురువారం నైట్ వచ్చేసి కట్టిన పట్టు వదలవాక అని ఏదో వినిపించిన తర్వాత వాళ్ళు తెల్లారి నిద్రలేసి వీడియోకి కనీసం 10 లైక్స్, సబ్స్క్రైబర్స్ కనీసం 10 మంది అలాగే వచ్చేసారు. ఇంకా తర్వాత అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఆయన సమాధి నుంచి మనకి సమాధానం వచ్చింది, అందుకని నాకు నవ్వు వచ్చింది. చూసారు కదా, ఆయన సాయిరాం లీలలు అంటే సచ్చరిత్ర అంటే ఊరికే లేదండి. దాంట్లో మనం చేసే కొద్దీ దాని లోతులో మర్మం అనేది తెలిసింది, అర్థమవుతుంది. మన జీవితంలో కూడా మనం పుట్టిన తర్వాత కూడా కష్టాలు పడితేనే కదా తెలిసేది, ఆ కష్టం విలువ అనేది తెలిసేది కదా. అలాగే సాయిరాం యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అని చెప్పాను మరుక్షణమే పట్టిన పట్టు వదలకు అంటే దానికి అర్థము, నువ్వు యూట్యూబ్ చేయాలంటే, ప్రతిరోజు చేయాలంటే నువ్వు దాంట్లో వీడియోస్ చేస్తేనే కదా. ఇప్పుడు 80 ఉండేది, 1 నెలలోనే జనవరిలో 50 మంది 60 మంది ఒకేసారి వచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 80 మంది ఒకేసారి వచ్చారు. చూశారు కదా, ఆశ్చర్యం. ఆయన నీళ్ళంటేనే ఆశ్చర్యం, అర్థమైంది. ఆ రోజు కన్నీరు పెట్టుకొని ఏడ్చి నాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు అని చెప్పేసి ఆ రోజు కన్నీరు పెట్టి ఏడ్చాను. ఈరోజైతే ఒక వీడియోకి కనీసం 4-5 వస్తున్నారు. ఎంతో చిన్న విషయం అండి. ఈ నెలలో రంజాను మన ఛానల్లో కూడా ముస్లిమ్స్ వాళ్ళు కొన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొంతమంది మెసేజ్లు కూడా పెట్టారు. అయితే వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటూ
కనీసం నోట్లో ఎంగిలి కూడా మింగకూడదు. వాళ్ళు కొంతమంది ఆఫీస్ వర్క్లో ఉన్న వాళ్ళు ఏమో తెలియదు కదండి, నాకు తెలియదండి. అయితే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అయితే నేర్పించిపోతుంటారు. అలాంటి వారి కోసం కూడా అలా బాగా చూడాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ ఈ నెలలో రంజాను శుభాకాంక్షలు అండి. కొత్తగా మన అట్లాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన ముస్లిమ్స్ వాళ్ళు ఒక 6 మంది 7 మంది ఉన్నారు కొత్తగా. వాళ్ళకు కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. అట్లాగే మిగతా ఈ నెలలో మార్చి నెలలో వచ్చేసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా సాయిరామ్ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకో వీడియోతో మీ ముందు వస్తాను. నమస్తే.